తీసుకోవాలి నీట్ పేపర్ లీకేజ్ బాధ్యులపై తీసుకోవాలి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి చెలగాటమవుతున్న నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వీరభోగు రవి ఎస్ఎఫ్ఐ కడప జిల్లా సెక్రటరీ. ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నీట్ పరీక్ష లీకేజీ ప్రకారం ఈరోజు ఎవరైతే కారకులైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్గా ఈరోజు ఆల్ ఇండియా పిలుపులో భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో కూడా అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులతో అనేక ఆందోళన చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ ఏంటంటే ఏదైతే నీట్ లీకేజీ 23 లక్షల విద్యార్థులతో చలవాటు పడుతున్నటువంటి యొక్క నరేంద్ర ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి. ఏదైతే ఎన్టీఏను రద్దు చేసి అందరికీ కూడా విద్యార్థులకు ఏ అవకతవక జరగకుండా కూడా భవిష్యత్తులో మంచితనంగా చూసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 21 మంది విద్యార్థులను బలి తీసుకోవడం జరిగింది. దీన్ని కేవలం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కూడా నరేంద్ర మోడీ గారు అక్రమ అరెస్టులు మానేసి ఎవరైతే సోనం వాంగ్చుక్ గారిని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈరోజు మేము పెద్దగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో హక్కులను అడిగేదాని కోసం ప్రతి ఒక్క మనిషి కూడా ఉందని చెప్పేసి మేము చెప్పబోతున్నాం. దాన్ని అరికడితే రాబో రోజుల్లో మీ యొక్క కూటమి బీజేపీ ప్రభుత్వానికి కింద పడగొద్దని కూడా సిద్ధమవుతామని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. జిల్లా కార్యదర్శి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దీనికి బాధ్యత వహిస్తూ నైతికంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి గత నెల రోజులుగా అనేక రూపాల ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రధానమైన డిమాండ్తో పర్యావరణవేత్త, సామాజికవేత్త ఢిల్లీలో 21 రోజులుగా ఆమరణ నిరాదీక్ష చేస్తే ఎటువంటి చర్చలు పిలువకోకుండా అక్రమంగా అరెస్టు చేయడం, దీక్షను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారత పిలుపుల మేరకు, ఆల్ ఇండియా పిలుపు మేరకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం, ఇది కేంద్ర ప్రభుత్వం లీకేజీల ప్రభుత్వం అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వంలో వరుసగా ఎక్కువ లీకేజీలు, మొత్తం 83 పేపర్లు లీకేజీలు అయినాయంటే ఒకటే అర్థం చేసుకోవచ్చు ఎంత బాధ్యతాయుతంగా ఈ పేపర్ల లీకేజీల పైన ఉందో అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అది కూడా పేపర్ లీకేజీలు కూడా కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అవుతున్నాయి తప్ప పేపర్ లీకేజీలు ఇతర ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగడం లేదంటే ఎంత నిర్లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలవాలి, పార్లమెంట్లో దీన్ని ప్రధాన అజెండాగా పెట్టాలి. నీట్ పేపర్ లీకేజీ భవిష్యత్తులో లీకేజీలు కాకోకుండా దానికి నైతికంగా బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజులో ఓ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం తీసుకొని అందరినీ కలుపుకొని ఈ కేంద్ర ప్రభుత్వమైన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.